హలో స్టూడెంట్స్, మనం ఐపీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ 10 కానివ్వండి, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? దీంట్లో ఎగ్జాంపుల్ సమ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఈ 4 మార్క్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? థీరం అనమాట. థీరము ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ సి ప్లస్ సి కాస్ బి. ఇది ఆల్రెడీ ప్రొజెక్షన్ రూలు, మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం దీన్ని. ఓకేనా? అయినప్పటికీ కూడా మనం బై క్వశ్చన్ రూల్స్ యూజ్ చేసి మనం ఏ విధంగా మనం దీన్ని సాల్వ్ చేస్తామనేది చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ సి ప్లస్ బి. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయాలంటే బేసిక్గా మనకి కొసైన్ రూల్ తెలుసు కదా, మనకి కాస్ బి ఈజ్ ఈక్వల్ తెలుసు. కాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్, ఇక్కడ బి ఉంది కాబట్టి బి స్క్వేర్ అవుతుంది, 2ac. అలాగే కాస్ సి ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. రైట్? ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది? బి కాస్ సి ప్లస్ సి కాస్ బి. ఇది చెప్పడం మర్చిపోయింది, ఇది డబుల్ స్టార్ క్వశ్చన్. ఇది డబుల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఇది బి ఇంటూ కాస్ సి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab ప్లస్ సి ఇంటూ కాస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. ఓకేనా? దీంట్లో బీబీ క్యాన్సిల్ అయిపోతాయి, దీంట్లో సిసి క్యాన్సిల్, కింద ఏముంటుంది 2a 2 ఉంటుంది. అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 2a ఎల్సిఎం. ఇప్పుడు ఏమవుతుంది? ఎల్సిఎం అయితే మొత్తం యాడ్ అయిపోతాయి కదా, న్యూమరేటర్స్ 2 యాడ్ అయిపోతాయి. న్యూమరేటర్ ఈక్వల్ అయితే డినామినేటర్ ఈక్వల్ అయితే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ యాడ్ అయిపోతాయి. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎంత? 2a స్క్వేర్ నథింగ్ బై 2a దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతే ఏ క్యాన్సిల్ అవుతుంది, ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్. ఇది యాక్చువల్గా థీరం మీన్స్ ఏంటంటే, ఇది ఆల్రెడీ మనం చెప్పాను, నేను ప్రొజెక్షన్ రూల్లో ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. సేమ్ అదే ఫార్ములా ఇది, దాన్నే మళ్ళీ థీరం రూపంగా మనం ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అది కూడా థీరమే, ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్ త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ tan b మైనస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు b మైనస్ సి బై బి ప్లస్ సి ఇంటూ కాట్ ఏ బై 2. ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. ఇది నేపియర్స్ ఎనాలజీ ఇన్ టాంజెంట్ రూల్ అని చెప్పాను కదా, దాంట్లో కూడా దీన్ని ఆల్రెడీ మనం చెప్పాను. నేను ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాను, ప్రూఫ్ కూడా చెప్పాను ఒకటి, మిగతా నేను చేయమన్నాను. సో అయినప్పటికీ కూడా ఇది మళ్ళీ మనం చేద్దాం. సొల్యూషన్లో మనం ఏం చేద్దామంటే, మనకి వీ నో దట్ b ఈజ్ ఈక్వల్ టు 2r sin c మనకు తెలుసు, 2r sin b.
సైన్ రూల్తో. అంటే సి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ సి. ఇది మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కన్సిడర్ b మైనస్ సి బై b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బీని ఇప్పుడు ఎలా రాయొచ్చు 2r సైన్ బి, 2r సైన్ బి మైనస్ 2r సైన్ సి బై 2r సైన్ బి ప్లస్ 2r సైన్ సి. పైన కింద కూడా 2r కామన్ తీసేయచ్చు. 2r కామన్ తీస్తే సైన్ బి మైనస్ సైన్ సి బై 2r సైన్ బి ప్లస్ సైన్ సి. 2r క్యాన్సిల్. మనకి ఏముంది సైన్ బి మైనస్ సైన్ సి ఫార్ములా. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా కదా, ఫార్ములా అప్లై చేయొచ్చుగా మనం. సైన్ బి మైనస్ సైన్ సి అంటే 2 cos b ప్లస్ సి బై 2 b ప్లస్ సి బై 2 సైన్ b మైనస్ సి బై 2. అక్కడ సిడీలో ఉన్నాయి కాబట్టి సిడీలో యూజ్ చేస్తాం, ఇక్కడ బీసీలో ఉన్నాయి కాబట్టి బీసీలో యూజ్ చేస్తాం. ఇది 2 సైన్ b ప్లస్ సి బై 2 కాస్ b మైనస్ సి బై 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. కాస్ b మైనస్ సి బై 2 సైన్ b మైనస్ 2 ఎంత అవుతుంది? కాట్ b ప్లస్ సి బై 2 ఇంటూ ఇది tan సైన్ బై కాస్ కాబట్టి tan b మైనస్ సి బై 2. ఓకే. కాట్ b మైనస్ సి బై 2ని మనం ఎలా రాయొచ్చు? tan c బై 2 అని రాయొచ్చు, సారీ a బై 2 అని రాయొచ్చు. ఎందుకని? a ప్లస్ b ప్లస్ ఇది మీకు యూజువల్గా a ప్లస్ b ప్లస్ c బై 2 ఈజ్ ఈక్వల్ టు 90గా, అంతేనా? అంటే b ప్లస్ c బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ c బై 2, 90 మైనస్ a బై 2, 90 మైనస్ a బై 2. మనం కాట్ అప్లై చేసాం అనుకోండి, కాట్ b ప్లస్ c బై 2 కాట్ 90 మైనస్ థీటా, కాట్ 90 మైనస్ థీటా అంటే tan థీటా కాబట్టి tan a బై 2. ఆ విధంగా దీన్ని రాయొచ్చు. ఇది tan b మైనస్ సి బై 2. దీన్నే tan b మైనస్ సి బై 2 ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? కాట్ a బై 2. కిందకి తీసుకొచ్చు 1/tan అవుతుందో కాట్ అవుతుంది కాబట్టి ఇది b మైనస్ సి బై b ప్లస్ సిని ఇటువైపు తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చేస్తే tan b మైనస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు b మైనస్ సి బై b ప్లస్ సి ఇంటూ కాట్ a బై 2. ఇది హెన్స్ ప్రూవ్. ఇది థీరం ప్రూవ్ చేయమన్నాడు, అదే థీరం ప్రూవ్ చేసాం. అంతేనా? tan b మైనస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు b మైనస్ సి బై b ప్లస్ సి ఇంటూ కాట్ a బై 2. ఇది 4 మార్క్స్కి త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చను. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చనే. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఏంటది? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, షో దట్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ b మైనస్ c బై సైన్ b ప్లస్ c. ఇది ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేయొచ్చు. సొల్యూషన్లో ఏంటి? మనకి b ఈజ్ ఈక్వల్ టు తెలుసు, b ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ b, a ఈజ్ ఈక్వల్ టు తెలుసు 2r సైన్ a, c ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ c.
రాయొచ్చుకి, ఇది మనకు తెలుసు కదా, వీ నో దట్. ఓకేనా. ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అంటే బి అంటే ఎంత, ఇది కాబట్టి 2r సైన్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇది 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి, అలాగే 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి బై 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా. అన్నిట్లో 4r స్క్వేర్ కామన్ తీసేయండి. 4r స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి బై 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ. 4r స్క్వేర్ క్యాన్సిల్. సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సిని మనం ఎలా రాయొచ్చు, సైన్ బి ప్లస్ సి ఇంటూ సైన్ బి మైనస్ సి, సైన్ బి ప్లస్ సి ఇంటూ సైన్ బి మైనస్ సి. ఇది ఫార్ములా, దీని గురించి ఆల్రెడీ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు సైన్ ఏని మనం ఎలా రాయొచ్చు, సైన్ బి ప్లస్ సి కింద రాయొచ్చు, సైన్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఎందుకని ఏ గుర్తుపెట్టుకోమని చెప్పాను, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 పై అయితే బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, పై మైనస్ సి అవుతుంది. సైన్ అప్లై చేస్తే సైన్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ పై మైనస్ సి. సారీ, బై బి ప్లస్ ఇది ఏమవుతుంది కదా, బై పై మైనస్ సి, ఇదేమవుతుంది సైన్ ఏ. సైన్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ. బి ప్లస్ సిని సైన్ ఏ కింద రావచ్చు, సైన్ ఏని బి ప్లస్ సి కింద కూడా రాసుకోవచ్చు. ఏమవుతుంది ఇప్పుడు, సైన్ బి ప్లస్ సి సైన్ బి మైనస్ సి. ఓకే, ఇప్పుడు ఒక సైన్ బి ప్లస్ సిని, ఒక సైన్ బి ప్లస్ సి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకా సైన్ బి ప్లస్ సి మిగులుతుంది ఇక్కడ. ఇది సైన్ బి మైనస్ సి బై సైన్ బి ప్లస్ సి. ఇదేంటిది, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్ది. క్వశ్చన్ నెంబరు 4 or 5? క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. షో దట్ ఏ స్క్వేర్ కాట్ ఏ, షో దట్ ఏ స్క్వేర్ కాట్ ఏ ప్లస్ బి స్క్వేర్ కాట్ బి ప్లస్ సి స్క్వేర్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై ఆర్. ఏబిసి బై ఆర్, ఇది ప్రూవ్ చేయాలి మనం. చేద్దాం. సొల్యూషన్ ఏంటి, LHS ఈజ్ ఈక్వల్ టు, LHS తీసుకోండి, LHS ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాట్ ఏ ప్లస్ బి స్క్వేర్ కాట్ బి ప్లస్ సి స్క్వేర్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు, ఏ స్క్వేర్ మనం అలా రాయించానికి చెప్పాను, 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ, 2r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఇది ఎంత అవుతుంది, 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ కింద రాయొచ్చు. కాట్ ఏని కాస్ ఏ బై సైన్ ఏ కింద రాయొచ్చా, కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి, కాట్ బిని కాస్ బి బై సైన్ బి కింద రాయొచ్చు, ప్లస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి కాస్ సి బై సైన్ సి కింద రాయొచ్చు. ఈ సైన్ ఏ ఒక సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి, సైన్ బి ఒక సైన్ బి క్యాన్సిల్ అయిపోతాయి, సైన్ సి ఒక సైన్ సి క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే అన్నింటిలో కూడా 4r స్క్వేర్ ఉంది కదా, ఒక 2ను బయటికి తీసుకొచ్చేస్తే ఒక టూను బయటికి తీసుకొచ్చేసాను. 2 సైన్ ఏ కాస్ ఏ అవుతున్నప్పుడు అంటే ఇది ఏమవుతుంది, 2r స్క్వేర్ సైన్ 2a.
ఒక 2ని 4లోంచి 2 బయటికి తీసుకొచ్చా. బయట తీసుకొచ్చే 2 sin A cos A, 2 sin A cos A అంటే sin 2A cos A, sin 2A ని 2 sin A cos కింద రాయొచ్చు కదా. అంటే 2 sin A cos A ని sin 2A కింద రాసుకోవచ్చు. ఇక్కడ 2 బయటకు వచ్చేది, ఇక్కడ ఎంత ఉంటుంది 2r² ప్లస్ సేమ్ అలాగే 2r² sin 2B ప్లస్ 2r² sin 2C. ఓకే, అన్నిట్లో కూడా 2r² కామన్ తీసేయచ్చు. 2r² కామన్ తీసేస్తే sin 2A ప్లస్ sin 2B ప్లస్ sin 2C. ఇది 2r². దీని ఫార్ములా ఉంది 4 sin A sin B sin C ఫార్ములా ఉంది. ఆల్రెడీ దీని గురించి మనం కండిషనల్ ఐడెంటిటీస్లో దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ ఫార్ములాస్ కూడా చెప్పాను నేను. 4 × 8 8r², 8r² sin A sin B sin C. ఓకేనా? ఇప్పుడు ఒక ఆర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేసామనుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఒక ఆర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేసాం, 8r³ అవుతుంది. ఎందుకు చేస్తున్నానో చూడండి. మనం ఏం ప్రూవ్ చేయమన్నాడో దాన్ని బట్టే మనం దీన్ని కూడా మనం మ్యానిపులేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక 2r sin A 2r sin B 2r sin C కింద రాయొచ్చు. 8r³ 2r sin A 2r sin B 2r sin C by r. 8r³ ఎలా రాసాం, 2r × 2r × 2r, 8r³ సరిపోయింది కదా. ఇప్పుడు ఈ 2r sin Aని మనం ఏ విధంగా 2r sin A నథింగ్ బట్ ఏంటి, స్మాల్ ఏ కదా, స్మాల్ ఏ. 2r sin B స్మాల్ b, 2r sin C స్మాల్ c by r. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్.